ఛత్రపతి శివాజీ మహారాజ్ 397వ జయంతిని పురస్కరించుకుని తిరుపతి నగరంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం తిరుపతి వారి తరపున శోభాయాత్ర నిర్వహించారు. సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద ప్రారంభమైన శోభాయాత్ర ఎన్టీఆర్ సర్కిల్, గాంధీ రోడ్, 4 కాళ్ల మండపం, మున్సిపల్ ఆఫీస్ సర్కిల్, భవానీనగర్ సర్కిల్, రామకృష్ణ డీలక్స్ సర్కిల్ మీదుగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత మరాఠా క్షత్రియ ఫౌండేషన్ సహ వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకట సోమాజీ ఛత్రపతి శివాజీ సువిశాల సామ్రాజ్య వైభవం, వారి గుణగణాలను స్మరించుకున్నారు. స్త్రీలు అమ్మని చూడగలిగారు. అలాంటి వ్యక్తిత్వాన్ని చిన్నప్పటి నుంచే జీజామాయి తన బిడ్డకు నేర్పింది. ఈ కాలంలో ప్రతి ఒక్క బిడ్డ శివాజీ కావడానికి ప్రతి ఒక్క తల్లి జిజాబాయి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు భారతదేశంలోని 12 రాష్ట్రాలలో 320 ప్లేసులలో శివాజీ మహారాజ్ జయంతి మేము కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా వరల్డ్ వైడ్ మొత్తం కూడా 132 కంట్రీలలో ఇంక్లూడింగ్ యుఎస్ఏ, యూకే, జపాన్, యుఏఈ, బహ్రెయిన్ అన్ని దేశాలలో కలుపుకొని దాదాపు 250 సిటీలలో ఈ సంవత్సరం మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. మీడియా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం ఇలాగే అంగరంగ వైభవంగా జరిగి మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం కూడా అందించాలి. ఆంగ్లేయులపై ఎలుగెత్తిన ఖడ్గమని, తెల్లదొరల పీచమణిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మనం తిరుపతి మహానగరంలో ఈరోజు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా సేవా సంఘం తిరుపతి వారి ఆధ్వర్యంలో ఈ వేదిక నిర్వహిస్తున్నాం. శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలని ఇంత అంగరంగ వైభవంగా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జన్మదినం గురించి చెప్పాల్సి వస్తే శివాజీ మహారాజ్ కేవలం ఒక మరాఠాలకు మాత్రమే కాదు, ఆయన పూరా భారతదేశానికి ఒక నేషనల్ హీరో, ఒక రోల్ మోడల్. శివాజీ మహారాజ్ లేకపోయినట్లయితే ఈ భారతదేశం ఈ రోజు ఒక ఆఫ్ఘనిస్తాన్ గానో ఒక ఇస్లామాబాద్ గానే ఉండేది. ఈ రోజు మనం హిందువులుగా ఉన్నాము అంటే దానికి కేవలం ఛత్రపతి శివాజీ మహారాజ్ మాత్రమే. ఆపండి, దండాపండి, మంచి డాన్స్ పెట్టండి, మంచి డాన్స్ పెట్టండి.
జయంతి